After reviewing all the contingents and greeting all the people, today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji, has returned to the saluting dais. వివిధ కంటింజెంట్లను పరిశీలించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Parade Commander Shri Bindu Madhav Gargapati IPS requested the Governor to give permission for march past. After obtaining the permission from Honorable Governor, Parade Commander is marching towards contingent to commence the march past. Parade Commander Shri Bindu Madhav Gargapati IPS మార్చ్ పాస్ట్ నిర్వహించేందుకై గవర్నర్ గారి అనుమతి తీసుకొని మార్చ్ పాస్ట్ ప్రారంభించేందుకు కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. On the command of Parade Commander, commanders of all contingents are moving towards their respective contingents to commence the march past. పెరేడ్ కమాండర్ ఆదేశాల్ని అందుకున్న వివిధ కంటింజెంట్ల కమాండర్లు కవాతును ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్లారు. There are various contingents taking part in today's Republic Day parade. As you can see, all the contingents are moving forward with dynamic march to salute and honor today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji. These are the contingents: Indian Army contingent, 2nd Battalion APSP Kurnool contingent, 3rd Battalion APSP Kakinada contingent, 9th Battalion APSP Venkatagiri contingent, 14th Battalion APSP Anantapuram contingent, 16th Battalion APSP Visakhapatnam contingent, APSP Brass Band contingent, APSP Pipe Band contingent, AP Social Welfare Residential Educational Institution Society Pipe Band contingent. అదిగో భారతీయుల గుండె చప్పుడు లాంటి పోలీస్ బ్యాండ్ దుందుభీనాదం వినపడగానే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుంది, నరాల్లో నెత్తురు మరుగుతుంది, ప్రగతి సాధన ధ్యేయం జ్వలిస్తుంది. శత్రువు ఏ రూపంలో వచ్చినా వాడి పీచమడచాలనే భావన ప్రజ్వలిస్తుంది. ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో పులకించిపోతోంది. ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు, ఆసేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసిపడిన రోజు, భారతీయుల్ని భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు, గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకునే ఈ రోజు. అదిగో శత్రు దుర్భేద్యమైన రాజ టీవీతో కదలి వస్తున్నాయి వివిధ కంటింజెంట్లు. కర్తవ్య నిష్ఠకు, కఠోర దీక్షకు, భరతమాత రక్షకు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎముకలు కొరికే చలిలోనైనా, చండ్ర నిప్పులు చెరిగే మండు టెండలోనైనా దేశ భద్రత కోసం అహరహం శ్రమించే ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ప్రేక్షకుల్ని రోమాంచితులను చేసే కవాతు చేస్తూ కదలి వస్తోంది. కోట్లాది భారతీయులమైన మనమంతా కుటుంబాలతో కంటి నిండా నిద్రపోతున్నామంటే దానికి కారణం కుటుంబాలకు దూరంగా ఉండి దేశ సరిహద్దులకు కాపలా కాస్తున్న వీర సైనికులే. అదే విధంగా
వరదలు, తుఫానులు, ఉప్పెనులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మేము ఉన్నాము అంటూ భరోసా ఇస్తూ సహాయ పునరావాస సేవలు అందించడములోనూ, ఎన్నికలు, భారీ సభలు జరుగుతున్న సమయాల్లో సంఘ విద్రోహ శక్తులు పెట్ట్రెబెక్కకుండా చూడటంలోనూ, దేశ అంతర్గత భద్రతను కాపాడటానికి ప్రాణాన్ని పణంగా పెట్టిన ఉగ్రవాదుల్ని అంతము చేయడం కొరకు సదా సన్నద్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ సాయుధ దళాలు తమ కవాతుతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. The entire parade is led by parade commander followed by 2 IC and various contingents. పెరేడ్ కమాండర్ నాయకత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పించేందుకై ముందుకొస్తున్నాయి. The first and foremost contingent of the parade is the brave, courageous and unique contingent, Indian Army contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. The contingent is commanded by Subedar Mukesh Kumar Chowdhury. The Artillery Center Hyderabad Golconda was raised on 15th August 1962. Its main motto is Sarvatra Izzat o Iqbal. Now the present time commandant is Brigadier Jaideep Yadav. The Artillery Center was initially designed capacity to train 3,000 candidates in basic and advanced military training at a time. The center has won a bronze medal in Commonwealth Games in 2010. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ జి శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 2nd Battalion APSP Karnool contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. The contingent is commanded by Sri G. Srinivasarao, Reserve Inspector. 2nd Battalion APSP is one of the senior most battalions in the state, established at Karnool town in the year 1954. This force of the battalion was utilized to unearth the Rajagras movement erupted in Tungabhadra River Belt area. This battalion received 5 Best Contingent Shields on various occasions. Sri P. Ravishankar is the commandant of 2nd Battalion APSP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ బి పెంటారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. The contingent is commanded by Sri B. Pentarao, Reserve Inspector. 3rd Battalion is one of the oldest battalions in the state, established in 1947 at Tadepalligudem. 19 persons of this battalion sacrificed their lives in exchange of fire with extremists as well as landmine blasts planted by extremists. This contingent received Best Armed Contingent Award in Independence Day celebrations in the year 1991, 1992, 1997, 2004, 2006, 2007 and 2016. Battalion Commandant is Sri S. Nagaraju. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 9th బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ జె చెన్నకేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 9th Battalion of APSP Venkatagiri contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh. The contingent is commanded by Sri J. Chennakeshavarao, Reserve Inspector. 9th Battalion APSP was raised in the year 1991 in Nellore district. The battalion logo is a rocket, which represents its toughness. The battalion performed duties at Vijayawada, Krishnavaradhi, Nellore, East and West Godavari, Chittoor districts during cyclone and flood periods. Their excellent performance was always appreciated by senior officials. The battalion personnel have performed election duties in West Bengal, Maharashtra, Kerala, Tamil Nadu, Punjab and many other states. Battalion Commandant Sri M. Nagendra Rao.
ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 14th బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం కంటింజెంట్ కమాండర్ శ్రీ వై వెంకటేశ్వర్లు రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 14th Battalion of APSP Anantapuram contingent, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh. The contingent is commanded by Sri Y. Venkateshwarlu, Reserve Inspector. 14th Battalion was established at Kadapa in the year 2005. It started functioning at Tadipatri in the year 2008 and later shifted to Anantapuram in the year 2014. Since 2005, this contingent is performing outstanding duties to support various places. The battalion has also participated in the assembly elections in various states, namely UP, Bihar, Karnataka, Gujarat, Jharkhand, Telangana. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్ కమాండర్ శ్రీ టి రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 16th Battalion of APSP Visakhapatnam contingent, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh. The contingent is commanded by Sri T. Ramakrishna, Reserve Inspector. This battalion was established in the year 2011. Now the battalion is situated in District Training Center, Bakkanapalam, Visakhapatnam. It performed anti-extremist duties in AOB areas in Araku, Paderu Subdivision, Visakhapatnam Rural. The battalion also performed police station protection, local bandobast patrolling duties in Vijayanagaram and also deployed in law and order duties in Vijayawada. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా అని దేశభక్తిని ప్రేరేపించే అద్భుతమైన బ్రాస్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఏపీఎస్పీ బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్. Here comes APSP Brass Band contingent with melodious music, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh. The contingent is commanded by P. Krishnaya, ARSI. It consists of 2nd Battalion APSP Kurnool, 3rd Battalion APSP Kakinada, 5th Battalion APSP Vijayanagaram, 6th Battalion APSP Mangalagiri. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ మంగళగిరి కంటింజెంట్. Here comes APSP Pipe Band Mangalagiri contingent with melodious music and interesting movements, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji. The contingent is commanded by Sri Panduranga Rao, Reserve Inspector. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏపీఎస్పీ బ్యాక్ పైప్ బ్యాండ్ ను తెలంగాణకు కేటాయించగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గౌరవనీయులైన డీజీపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో 2019వ సంవత్సరంలో ఏపీఎస్పీ బ్యాక్ పైప్ బ్యాండ్ ను ఏర్పాటు చేసి 5 నెలల పాటు హైదరాబాద్ ఆర్టిలరీ సెంటర్ నందు శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణ కాలంలోనే హైదరాబాద్ లో ఫిబ్రవరిలో జరిగిన ఆల్ ఇండియా బ్రాస్ బ్యాండ్ కాంపిటీషన్ లో పాల్గొని అద్భుతమైన ప్రదర్శన చేశారు. Here comes Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society Pipe Band contingent with melodious music and interesting movements, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh. మధురమైన స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ కంటింజెంట్. The contingent is commanded by M. Babuji. Here comes Andhra Pradesh Fire Service Vehicle. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవా శాఖ ఇటీవల కాలంలో విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ నందు కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో బాల్కనీలో ఉన్న 18 మందిని కరోనాని కూడా లెక్క చేయకుండా వారందరినీ రోపులు మరియు ల్యాడర్ల సహాయంతో కాపాడి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందడం జరిగింది. వరదలు, తుఫానులు వెల్లువెత్తినా సహా 2436 చికిత్సలకు 1383 నెట్వర్క్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యుల సేవలు అందిస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యొక్క విలేజ్ క్లినిక్ల శకటం. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరినీ సొంత ఊళ్ళోనే నాణ్యమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మార్చి నెలాఖరు నాటికి 2000 కోట్లతో 10,500 కొత్త భవనాలతో
శిక్షణ సేవలను పెంపొందించే కార్యక్రమం ప్రారంభించింది. 8,000 కోట్ల రూపాయలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసే దిశలో నూతనంగా 16 మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలలను ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల యొక్క కోవిడ్-19 వివరాలను తెలిపే శకటం. గత ఏడాది మార్చి నెలలో తొలి కోవిడ్ కేసు గుర్తించినప్పుడు రాష్ట్రంలో ఒక్క ల్యాబొరేటరీ కూడా లేని స్థాయి నుండి నేడు 23 ల్యాబొరేటరీలు, 390 ట్రూనాట్ మిషన్లతో పాటు రోజుకు సుమారు 70,000 నుంచి 80,000 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించే స్థాయికి తీసుకువెళ్లాము. తాజాగా 21/1/2001 నాటి సమాచారం ప్రకారం 8,86,557 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. అంటే ప్రతి 100 శాంపుళ్లకి 7గురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకి సరాసరి 1,36,516 మందికి పరీక్షలు జరపగా మన రాష్ట్రంలో 2,38,570 మందికి పరీక్షలు నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడటం జరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయిన వారంలో 99% పూర్తిగా కోలుకోవడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రారంభించడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి దశలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది 1,44,238 మందికి మొదటి డోసుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల శాఖ శకటం. గ్రామ వార్డు సచివాలయాలతో మారుతున్న ఊళ్ళు జాతి పితామహ మహాత్మా గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారము చేసే మహోన్నత లక్ష్యంతో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అక్టోబర్ 2, 2019 ప్రారంభించి ప్రపంచ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికారు. ప్రజల ముంగిటనే పరిపాలన అందించడానికి 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి జనం నచ్చిన, జగం మెచ్చిన సుపరిపాలనను అందిస్తున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించి గ్రామాల్లో ప్రతి 2,000 జనాభాకు, పట్టణాల్లో ప్రతి 4,000 జనాభాకు గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించి పరిపాలనా వికేంద్రీకరణను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ దేశ విదేశాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. గ్రామాల్లో, వార్డుల్లో ప్రజలకు చేరువలో ప్రత్యక్షంగా సేవలించడానికై 1,00,34 గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని 2.61 లక్షల సేవా దృక్పథం కలిగిన వాలంటీర్లను నియమించడం జరిగింది. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ శకటం. రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో 45,484 ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కొరకు మనబడి నాడు నేడు పథకం క్రింద 12,000 కోట్లు ఖర్చు చేస్తున్నది జగనన్న ప్రభుత్వం. 84 లక్షల మంది పిల్లలను బడికి పంపే 44.49 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం క్రింద సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 13,121 కోట్లను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. పేద పిల్లలు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పోటీపడే విధంగా ఇంగ్లీష్ మీడియంలో చదువులు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన దిశగా అడుగులు. రాష్ట్రంలోని 45,484 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 3,88,618 మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం క్రింద 1,456 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. జగనన్న విద్యా కానుక ద్వారా 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 42 లక్షల మంది విద్యార్థులకు బడులు తెరిచే సమయానికి కట్టుకూలితో సహా 3 జతల యూనిఫామ్లు, స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్లు, సాక్స్, షూస్ కొరకు జగనన్న ప్రభుత్వం 648 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది
6 సంవత్సరాల చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధితో పాటు PP1, PP2, ప్రీ ఫస్ట్ క్లాస్లలో ఇంగ్లీష్ మీడియంలో చదువు నేర్చుకునే విధంగా నూతన బోధనా ప్రణాళికలను రూపొందించి ఆటపాటలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ బాటలు వేస్తోంది. మన అంగన్వాడీ నాడు నేడు క్రింద 27,438 నూతన అంగన్వాడీ భవనాలు నిర్మాణం, అలాగే మరో 16,681 అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో నవీకరించడానికి మొత్తం 4,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా రాష్ట్రంలోని 30 లక్షల మంది లబ్ధిదారులకు 1,863 కోట్ల రూపాయలను వెచ్చించి ప్రతిరోజు గుడ్డు, పాలతో పాటు పోషక విలువలు కలిగిన ఒక పూట పూర్తి భోజనాన్ని అంగన్వాడీకి వచ్చే గర్భవతులకు, బాలింతలకు మరియు 6 సంవత్సరాల లోపు చిన్నారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శాఖ శకటం సెర్ప్. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పేద ప్రజలకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పంతో అక్క చెల్లెమ్మల జీవనోపాధులను మెరుగుపరచడానికి అనేక సంక్షేమ